హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రపంచం టెక్నాలజీలో ఎక్కడికో వెళ్ళిపోయింది. మనుషులు మార్స్ మీదకి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ప్రపంచాన్ని మార్చేస్తున్నారు. కానీ మన భారతదేశంలో అచ్చంగా మన పక్కనే ఉన్న బంగాళాఖాతంలో ఒక విచిత్రమైన ద్వీపం ఉంది. అక్కడికి వెళ్తే చాలు టైం మెషిన్ ఎక్కి 60,000 సంవత్సరాల వెనక్కి, అంటే రాతియుగంలోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అవును, అదే నార్త్ సెంటినల్ ఐలాండ్. ఇది అండమాన్ నికోబార్ దీవులలో ఉంది. అక్కడ నివసించే మనుషులకు ఇంటర్నెట్ అంటే ఏంటో తెలియదు, బట్టలు వేసుకోవడం రాదు, కనీసం నిప్పును సొంతంగా ఎలా పుట్టించాలో కూడా తెలియదు. కానీ ఆ ద్వీపం వైపు ఎవరైనా వెళ్తే మాత్రం బాణాలు ఈటలతో ప్రాణాలు తీయడానికి కూడా ఆలోచించరు. అమెరికన్ యువకుడు జాన్ అలెన్ చౌ నుండి మన దేశపు మత్స్యకారుల వరకు ఇక్కడికి వెళ్ళిన చాలామంది శవాలుగా మారారు. చివరికి వారి శవాలను వెనక్కి తెచ్చుకోవడానికి కూడా మన ప్రభుత్వానికి సాధ్యం కాలేదు. అసలు ఎవరి సెంటినలీస్ ప్రజలు? వారు అంత క్రూరంగా మారడానికి వెనుక ఉన్న ఆ చీకటి రహస్యం ఏమిటి? వారికి సొంతంగా నిప్పు చేయడం రాకపోయినా వేల ఏళ్ళుగా దాన్ని ఎలాగ కాపాడుకుంటున్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఉత్తర సెంటినల్ ద్వీపం, నార్త్ సెంటినల్ ఐలాండ్. ఈ ద్వీపం బంగాళాఖాతంలో ఉన్న అండమాన్ నికోబార్ దీవులలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన, ప్రమాదకరమైన మరియు బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేని ఒక ఆదిమ తెగ ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. వారిని సెంటినలీస్ అని పిలుస్తారు. ఈ తెగ ప్రజలు 60,000 సంవత్సరాలుగా బాహ్య ప్రపంచానికి పూర్తిగా దూరంగా ఒంటరిగా జీవిస్తున్నారు. ఆధునిక మానవ నాగరికత, సాంకేతికత, భాషలతో వీరికి ఎలాంటి సంబంధం లేదు. వీరు ఇప్పటికీ రాతియుగం నాటి జీవన విధానాన్ని సాగిస్తున్నారు. ఈ ద్వీపంలోకి ఎవరు అడుగు పెట్టినా లేదా ఆ ద్వీపం వైపు వెళ్ళినా సెంటినలీస్ తీవ్రంగా ప్రతిఘటిస్తారు. బాణాలు, ఈటలతో దాడి చేసి చంపేస్తారు. 2006లో దారి తప్పి ఆ ద్వీపానికి చేరిన 2 భారతీయ మత్స్యకారులను వారు చంపేశారు. 2018లో క్రిస్టియన్ మతాన్ని ప్రచారం చేయడానికి దొంగచాటుగా అక్కడికి వెళ్ళిన జాన్ అలెన్ చౌ అనే అమెరికన్ యువకుడిని కూడా వారు బాణాలతో కొట్టి చంపేశారు. భారత ప్రభుత్వం ఈ ద్వీపాన్ని మరియు దాని చుట్టూ ఉన్న 5 నాటికల్ మైళ్ళు, దాదాపు 9 కిలోమీటర్ల పరిధిని నిషేధిత ప్రాంతంగా ప్రకటించింది. అక్కడికి వెళ్ళడం, ఫోటోలు తీయడం లేదా వారితో పరిచయం పెంచుకోవడానికి ప్రయత్నించడం భారతీయ చట్టాల ప్రకారం నేరం. సెంటినలీస్ ప్రజలకు ఆధునిక ప్రపంచంలో ఉండే సాధారణ జలుబు, ఫ్లూ వంటి వ్యాధులపై పోరాడే రోగనిరోధక శక్తి లేదు. బాహ్య ప్రపంచం నుండి ఎవరైనా అక్కడికి వెళ్తే వారి ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ల వల్ల ఆ తెగ మొత్తం అంతరించిపోయే ప్రమాదం ఉంది. అందుకే వారిని వారిలాగే వదిలేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరు వ్యవసాయం చేయరు, కేవలం వేట ఆడటం, సముద్రంలో చేపలు పట్టడం, అడవి పండ్లు మరియు దుంపలను సేకరించడం ద్వారా జీవిస్తారు. వీరికి నిప్పును తయారు చేయడం రాదని, కేవలం ప్రకృతి సిద్ధంగా అంటే మెరుపుల వల్ల వచ్చే నిప్పును జాగ్రత్తగా దాచి వాడుకుంటారని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు. వీరి జనాభా ఎంత ఉందనేది స్పష్టంగా తెలియదు. శాటిలైట్ లెక్కింపుల ప్రకారం వీరి జనాభా 50 నుండి 150 లోపు ఉండవచ్చని అంచనా. 2004లో వచ్చిన భారీ సునామీ సమయంలో ఈ ద్వీపం కూడా తీవ్రంగా ప్రభావితమైంది. ఈ తెగ ప్రజలు బతికున్నారో లేదో చూడడానికి భారత ప్రభుత్వం ఒక హెలికాప్టర్ను పంపింది. అయితే కిందకు వచ్చిన హెలికాప్టర్ పైకి ఒక సెంటినలీస్ వ్యక్తి బాణం పెట్టి గురిపెట్టి నిలబడ్డాడు. ఆ దృశ్యంతో వారు సునామీని తట్టుకొని సురక్షితంగా ఉన్నారని ప్రపంచానికి తెలిసింది. టిఎన్ పండిట్ మరియు ఏకైక విజయవంతమైన పరిచయం 1991లో. నార్త్ సెంటినల్ ద్వీపవాసులతో శాంతియుత సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి భారత ప్రభుత్వ ఆంథ్రోపోలాజికల్ సర్వే తరపున టిఎన్ పండిట్ అనే మానవ శాస్త్రవేత్త నేతృత్వంలో దశాబ్దాల పాటు ప్రయత్నాలు జరిగాయి. 1991 జనవరి 4న టిఎన్ పండిట్ బృందం ద్వీపానికి దగ్గరగా వెళ్ళి నీటిలోకి కొబ్బరికాయలను విసిరారు. ఆ ద్వీపంలో కొబ్బరి చెట్లు లేవు, కాబట్టి వారికి కొబ్బరికాయలంటే చాలా ఇష్టం. ఎప్పుడు బాణాలతో దాడి చేసే ఆ తెగ ప్రజలు ఆ రోజు ఆశ్చర్యకరంగా ఆయుధాలు లేకుండా నీటిలోకి వచ్చి ఆ బృందం చేతుల్లోంచి నేరుగా కొబ్బరికాయలను తీసుకున్నారు. మానవ చరిత్రలోనే సెంటినలీస్ బాహ్య ప్రపంచ వ్యక్తులతో ఇంత దగ్గరగా శాంతియుతంగా మాట్లాడిన ఏకైక సందర్భం ఇదే. అయితే ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ దూకుడు స్వభావాన్ని ప్రదర్శించడంతో ప్రభుత్వం ఆ ప్రయత్నాలను శాశ్వతంగా నిలిపివేసింది. బ్రిటిష్ అధికారి మారిన్ విడాల్ ఫోర్ట్మన్ 1880లో ఘోర తప్పిదం చేశాడు. ఈ మారిస్ విడాల్ ఫోర్ట్మన్ కొంతమంది సైనికులతో కలిసి ఈ ద్వీపంలోకి బలవంతంగా అడుగుపెట్టాడు. అక్కడ దొరికిన ఒక వృద్ధ దంపతులను, 4 పిల్లలను బలవంతంగా కిడ్నాప్ చేసి పోర్ట్ బ్లెయిర్కి తీసుకువచ్చాడు. కానీ బాహ్య ప్రపంచంలో క్రిములు, వ్యాధుల వల్ల ఆ వృద్ధ దంపతులు వెంటనే అనారోగ్యానికి గురై చనిపోయారు. దాంతో భయపడిన బ్రిటిష్ అధికారి ఆ 4 పిల్లలకు కొన్ని బహుమతులు ఇచ్చి తిరిగి ఆ ద్వీపంలో వదిలేశాడు. ఈ చేదనుభవం వల్లే బాహ్య ప్రపంచంపై వారు ఇంతటి ద్వేషం, భయం పెరిగిపోయి ఉండవచ్చని పరిశోధకులు నమ్ముతున్నారు. వీరు ఆఫ్రికన్ మూలాలను కలిగి ఉండవచ్చని భావిస్తున్నారు. వీరు శారీరకంగా నెగ్రిటో జాతికి చెందినవారు.
నల్లటి చర్మం, పొట్టి జుట్టు, సన్నని శరీర ఆకృతిని కలిగి ఉంటారు వీరు. ఆఫ్రికా నుండి వలస వచ్చిన తొలి మానవుల ప్రత్యక్ష వారసులు వీరని జన్యు నిపుణుల అంచనా. వీరు వేల సంవత్సరాలుగా ఒకే చిన్న ద్వీపంలో పరిమిత జనాభా మధ్య జీవిస్తున్నప్పటికీ అంతరించిపోకుండా ఆరోగ్యంగా ఉండడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తుంది. ఇన్బ్రీడింగ్, సమీప బంధువుల మధ్య సంతానం వల్ల వచ్చే జన్యు లోపాలను వీరు ఎలా అధిగమిస్తున్నారనేది ఇప్పటికీ ఒక రహస్యమే. ఈ ద్వీపం చుట్టూ భారత కోస్ట్ గార్డ్స్ మరియు నౌకాదళం నిరంతరంగా నిఘా ఉంచుతాయి. మత్స్యకారులు కానీ విదేశీ పర్యాటకులు కానీ అక్రమంగా ఈ ద్వీపం వైపు వెళ్లకుండా రక్షణ వలయం ఉంటుంది. అండమాన్ పోలీసులు కూడా క్రమం తప్పకుండా దూరం నుండి ఆ ద్వీపాన్ని పర్యవేక్షిస్తూ వారు క్షేమంగా ఉన్నారో లేదో గమనిస్తుంటారు. సెంటినలీస్ మాట్లాడే భాష ఎవరికీ తెలియదు. వారికి అత్యంత సమీపంలో ఉండే ఓంగే లేదా జురాబా తెగ ప్రజలను గతంలో సెంటినల్ ద్వీపం దగ్గరికి తీసుకెళ్లినప్పుడు వారికి కూడా సెంటినలీస్ మాట్లాడే భాష అసలు అర్థం కాలేదు. దీన్ని బట్టి వారు వేల సంవత్సరాలుగా మిగతా అండమాన్ తెగలతో కూడా ఎలాంటి సంబంధం లేకుండా పూర్తిగా ఐసోలేషన్లో ఉండిపోయారని స్పష్టమవుతుంది. ప్రకృతితో మమేకమై ఆధునిక ప్రపంచ కల్మషం, కాలుష్యం లేకుండా జీవిస్తున్న ఈ మానవ సమూహం భూమిపై ఒక అద్భుతమని చెప్పాలి. బాహ్య ప్రపంచానికి దూరంగా ప్రశాంతంగా ఉన్నారనుకోవడం మన భ్రమ మాత్రమే కావచ్చు. ఆ ద్వీపం కేవలం 60 చదరపు కిలోమీటర్ల వైశాల్యం మాత్రమే ఉంటుంది. ఒకవేళ అక్కడ జనాభా పెరిగితే లేదా ఏదైనా ప్రకృతి వైపరీత్యం వచ్చి అడవి సంపద, జంతువులు తగ్గిపోతే వారు తీవ్రమైన క్షామానికి గురయ్యే ప్రమాదం ఉంది. వీరి జనాభా కేవలం 50 నుండి 150 లోపు మాత్రమే ఉంది. జన్యుపరమైన లోపాలు లేదా ఒక చిన్న వైరస్ సోకిన ఈ తెగ మొత్తం భూమి మీద నుండి శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ వీరి చేతిలో ఎవరైనా చనిపోతే శవాలను కూడా తీసుకోలేని పరిస్థితి. సెంటినలీస్ చేతిలో చనిపోయిన వారి మృతదేహాలను కనీసం వెనక్కి తెచ్చుకోవడం కూడా సాధ్యం కాదు. చట్టం మరియు మానవ హక్కులు ఆ ద్వీపం సరిహద్దుల వద్ద ఆగిపోతాయి. క్రూరమైన ఆచారాలు. 2006లో చనిపోయిన 2 భారతీయ మత్స్యకారుల శవాలను వారు తీరంలో వెదురుకర్రలను గుచ్చి సముద్రం వైపు చూసేలా నిలబెట్టారు. అది బాహ్య ప్రపంచానికి వారు ఇచ్చే హెచ్చరిక కావచ్చు. జాన్ అలెన్ చౌ ఉదంతం. 2018లో చనిపోయిన అమెరికన్ యువకుడి శవాన్ని వారు ఇసుకలో పూడ్చిపెట్టడం దూరం నుండి రికార్డ్ అయింది. అతని కుటుంబం ఎంత బ్రతిమలాడిన భారత ప్రభుత్వం ఆ శవాన్ని వెలికి తీయడానికి సాహసించలేదు. ఎందుకంటే అక్కడికి వెళ్తే మరింత మంది ప్రాణాలు పోతాయి. అలాగే వారితో ఘర్షణ పడితే ఆ తెగకు నష్టం జరుగుతుంది. మానవ ప్రదర్శనశాలలు, హ్యూమన్ జ్యూస్ మరియు టూరిజం మాఫియా. అండమాన్లోని మరికొన్ని తెగలకు జరిగిన ఘోరాలు సెంటినలీస్ విషయంలో కూడా జరిగే ప్రమాదం ఉంది. ఉదాహరణకు జురావా తెగ ప్రజలను టూరిస్టుల కోసం హ్యూమన్ జూలాగా మార్చి వారికి బిస్కెట్లు, అరటిపండ్లు విసిరి డ్యాన్స్ చేయించిన వీడియోలు గతంలో కలకలం రేపాయి. నార్త్ సెంటినల్ ద్వీపం చుట్టూ కూడా కొంతమంది స్థానిక టూరిజం ఆపరేటర్లు దొంగచాటుగా విదేశీ పర్యాటకులను తీసుకెళ్లి చూపిస్తామని భారీగా డబ్బులు వసూలు చేసే చీకటి వ్యాపారం నడుస్తుంటుంది. ఇది ఆ తెగ మనుగడకే పెద్ద ముప్పు. సెంటినలీస్ ఆధునిక ప్రపంచాన్ని ద్వేషించినప్పటికీ ఆధునిక ప్రపంచం సృష్టించే కాలుష్యం వారి ద్వీపాన్ని వదలడం లేదు. సముద్రపు అలల ద్వారా కొట్టుకొచ్చే ప్లాస్టిక్ బాటిళ్లు, నైలాన్ పాత వలలు, కంటైనర్లు ఆ ద్వీపం తీరానికి చేరుతున్నాయి. వీరు ఆ ప్లాస్టిక్ ఇనుప ముక్కలను తెచ్చుకొని వాటిని వేటాడే ఆయుధాలుగా మార్చుకుంటున్నారు. అంటే మన కాలుష్యం ఇప్పటికే వారి జీవన విధానంలో చొరబడింది కూడా. శాస్త్రవేత్తల ప్రకారం సెంటినలీస్ అంత దూకుడుగా ఉండడానికి కారణం కేవలం క్రూరత్వం కాదు, వారిలో ఉన్న తీవ్రమైన భయం. గతంలో బ్రిటిష్ వారు చేసిన ఆకృత్యాలు, అండమాన్లోని ఇతర తెగలు, గ్రేట్ అండమానిస్ వంటివి, ఆధునిక మానవుల పరిచయం వల్ల రోగాల బారిన పడి దాదాపు అంతరించిపోవడం వంటివి వీరి సబ్కాన్షియస్లో బలంగా నాటుకుపోయి ఉండవచ్చు. పరాయి వ్యక్తి కనిపిస్తే చంపేయాలి, లేదంటే మన జాతి అంతరించిపోతుందనే ఒక సర్వైవల్ ఇన్స్టింక్ట్ కూడా వారిని అంతగా క్రూరంగా మార్చి ఉండవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే వారు బాహ్య ప్రపంచం నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఎంచుకున్న ఏకైక మార్గం ఇదే, హింస. భారత ప్రభుత్వం ఎంత కఠినమైన ఆంక్షలు విధించినప్పటికీ సెంటినలీస్ ల్యాండ్లోకి చొరబడడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. దీని వెనుక ప్రధానంగా 3 కారణాలున్నాయి: డబ్బు, ఆశ, మత ప్రచారం మరియు అతి ఉత్సాహం. ఇలా చొరబడిన కొన్ని ముఖ్యమైన మరియు వివాదాస్పద సంఘటనలు ఇక్కడ ఉన్నాయి. ఈ ద్వీపం చుట్టూ ఉండే సముద్ర ప్రాంతంలో అత్యంత ఖరీదైన పీతలు, మడ్ క్రాబ్స్, సముద్ర దోసకాయలు, సీ కుకుంబర్స్ మరియు రకరకాల చేపలు సమృద్ధిగా దొరుకుతాయి. డబ్బు కోసం సాహసం. స్థానిక మరియు విదేశీ మయన్మార్, థాయిలాండ్ మత్స్యకారులు ఎక్కువగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో కోస్ట్ గార్డ్ కళ్ళు కప్పి రాత్రిపూట దొంగచాటుగా ఈ ద్వీప పరిధిలోకి చొరబడుతుంటారు. ఇలాగే చొరబడిన సుందర్ రాజ్, పండిత్ తివారీ అనే 2 భారతీయ మత్స్యకారులు రాత్రిపూట పడవలోనే మద్యం తాగి నిద్రపోయారు. వారి పడవ యాంకర్ తెగిపోయి ద్వీపం తీరానికి కొట్టుకొచ్చింది. తెల్లవారేసరికి సెంటినలీస్ వారిని చూసి బాణాలతో కొట్టి దారుణంగా చంపేశారు.
మత ప్రచారం కోసం చొరబాటు 2018 సంఘటన. ఈ ద్వీపం యొక్క చరిత్రలోనే అత్యంత సంచలనం సృష్టించిన చొరబాటు అమెరికాకు చెందిన జాన్ అలెన్ చౌ అనే 26 ఏళ్ల యువకుడిది. అతను సెంటినలీస్ ప్రజలను క్రిస్టియన్ మతంలోకి మార్చాలనే పిచ్చితో అండమాన్కి వచ్చాడు. ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతి లేకపోవడంతో స్థానిక మత్స్యకారులకు 25,000 లంచం ఇచ్చి దొంగచాటుగా రాత్రి వేళల్లో ఆ ద్వీపానికి చేరుకున్నాడు. అయితే ఇతను హెచ్చరించినా వినలేదు. మొదటి రోజు అతను ద్వీపంలోకి వెళ్ళినప్పుడు ఒక చిన్న బాలుడు అతనిపై బాణం వదిలాడు. అది అతను పట్టుకున్న బైబిల్ గ్రంథానికి తగిలింది. దాంతో భయపడి వెనక్కి వచ్చిన చౌ తన డైరీలో నాకు చావు కంటే వారిని రక్షించడమే ముఖ్యమని అని రాసుకొని మరుసటి రోజు మళ్ళీ వెళ్ళాడు. ఆ రోజు సెంటినలీస్ అతన్ని చంపి మెడకు తాడకట్టి ఇసుకలో ఇడ్చుకెళ్లడం మత్స్యకారులు వారు దూరం నుంచి చూశారు. పసిఫిక్ పెర్ల్ నౌక ప్రమాదం 1981. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చొరబాటు కాకపోయినా ఒక పెద్ద ఘర్షణకు దారితీసే పరిస్థితిని తెచ్చింది. ప్రిమ్రోజ్ అనే సరుకు రవాణా భారీ తుఫాను కారణంగా నార్త్ సెంటినల్ ద్వీపం దగ్గర ఒక పగడపు దిబ్బల్లో చిక్కుకుపోయింది. నౌకలోని సిబ్బంది సహాయం కోసం ఎదురుచూస్తుండగా ద్వీపం నుండి సెంటినలీస్ ప్రజలు ఆయుధాలు పట్టుకొని పడవలు తయారు చేసుకొని నౌక వైపు రావడం గమనించారు. నౌక కెప్టెన్ వెంటనే రేడియో ద్వారా ఆయుధాలు ఉన్న 100 మంది ఆదిమవాసులు మా వైపు వస్తున్నారు, మమ్మల్ని కాపాడండి అని అత్యవసర సందేశం పంపాడు. వారం రోజుల తర్వాత భారత హెలికాప్టర్లు ఆ సిబ్బందిని సురక్షితంగా రక్షించాయి. ఆ నౌక శిథిలాలు ఇప్పటికీ ఆ ద్వీపం తీరంలో కనిపిస్తాయి. విదేశీ పర్యాటకులు, యూట్యూబర్స్. కొంతమంది విదేశీ అడ్వెంచర్ యూట్యూబర్స్ కేవలం థ్రిల్ కోసం లేదా వ్యూస్ కోసం ప్రాణాలకు తెగించి ఆ ద్వీపం ఫోటోలు, వీడియోలు తీయడానికి ప్రయత్నిస్తుంటారు. స్థానిక గైడ్లు కూడా డబ్బు కోసం కోస్ట్ గార్డ్ పెట్రోలింగ్ టైమింగ్స్ తెలుసుకొని టూరిస్టులకు దూరం నుంచి చూపిస్తుంటారు. ఈ చొరబాట్లు కేవలం చొరబడే వారి ప్రాణాలకే కాదు, ఆ తెగ మనుగడకే ప్రమాదం. చొరబడే ఆధునిక మానవుల ద్వారా కరోనా, ఇన్ఫ్లుయెంజా లేదా సాధారణ జలుబు వంటి వైరస్లు ఆ ద్వీపంలోకి ప్రవేశిస్తే అక్కడ వ్యాక్సిన్లు కానీ మందులు కానీ లేవు. కాబట్టి ఆ తెగ మొత్తం కొన్ని రోజుల్లోనే అంతరించిపోతుంది. అందుకే భారత ప్రభుత్వం ఇప్పుడు ఆ ద్వీపం చుట్టూ రక్షణను మరింత కఠినతరం చేసింది. అయితే 1970-1990 మధ్యకాలంలో భారతీయ పరిశోధకులు దూరం నుండి గమనించిన విషయాలేంటంటే, వారికి అత్యంత సమీపంలో ఉండి ఒకే రకమైన మూలాలు కలిగిన జరావా, ఒంగే తెగల ఆచారాలను బట్టి సెంటినలీస్ సంస్కృతి ఎలా ఉంటుందో శాస్త్రవేత్తలు కొన్ని అంచనాలకు వచ్చారు. శవాల అంత్యక్రియల ఆచారాలు. వారికి చనిపోయిన వారి పట్ల ఒక ప్రత్యేకమైన ఆచారం ఉంది. ఎవరైనా చనిపోతే వారిని ద్వీపంలోని ఇసుకలో లేదా మట్టిలో పూడ్చిపెడతారు. శరీరం పూర్తిగా కుళ్ళిపోయిన తర్వాత కొన్ని నెలలకు మళ్ళీ ఆ సమాధిని తవ్వి మృతుడి ఎముకలను, ముఖ్యంగా దవడ ఎముక లేదా పుర్రెను బయటికి తీస్తారు. ఆ ఎముకలకు ఒక తాడు సహాయంతో తమ శరీరానికి లేదా మెడకు కట్టుకుంటారు. చనిపోయిన తమ పూర్వీకుల ఆత్మలు ఆ ఎముకల ద్వారా తమను రక్షిస్తాయని, వేటలో విజయాన్ని అందిస్తాయని వారి నమ్మకం. బాహ్య ప్రపంచం నుంచి ఎవరైనా వచ్చినప్పుడు వారు స్పందించే విధానంలో కొన్ని విచిత్రమైన ఆచారాలు కనిపించాయి. ఇది ఆహ్వానమా, హెచ్చరిక అర్థం కాదు. టిఎన్ పండిట్ బృందం ద్వీపానికి వెళ్ళినప్పుడు కొందరు సెంటినలీస్ పురుషులు తీరం వెంబడి నిలబడి గట్టిగా అరుస్తూ చేతులు తిప్పుతూ ఒక రకమైన దృశ్యాన్ని చేశారు. కొంతమంది పురుషులు తమ జననేంద్రియాలను పట్టుకొని తీరంలో కూర్చోవడం గమనించారు. శాస్త్రవేత్తల ప్రకారం ఇది వేరే తెగ వారిని లేదా పరాయి వ్యక్తులను భయపెట్టడానికి, తాము ఇక్కడి పాలకులమని చూపించడానికి వారు చేసే ఒక రకమైన రక్షణ సంజ్ఞ. నార్త్ సెంటినల్ ద్వీపంలో మోనోగ్రమీ అమల్లో ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. అంటే ఒక పురుషుడు ఒకే స్త్రీని వివాహం చేసుకుంటాడు. ద్వీపంలో వారు గుంపులు గుంపులుగా జీవిస్తారు. ఒక్కో గుంపుకు ఒక పెద్ద లీడర్ ఉంటాడు. వీరు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉంటారు. ఒక పెద్ద గుడిసెలో 3 నుండి 4 కుటుంబాలు కలిసి ఉండేలా వారి నివాసాలు ఉంటాయి. సెంటినలీస్ ప్రజలకు ఇనుము కరిగించి ఆయుధాలు చేయడం రాదు. కానీ సముద్ర పలల ద్వారా కొట్టుకొచ్చే పాత నౌక ఇనుప ముక్కలను, శిథిలాలను సేకరించి వాటిని రాళ్లతో కొట్టి పదునైన బాణాలుగా, ఈటలుగా మలుచుకుంటారు. వారు వేటాడడానికి వెళ్లే ముందు లేదా ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో తమ ఆయుధాలు అడవి పూలు, ఆకులను కట్టి పూజిస్తారని కొన్ని పరిశోధనల్లో తేలింది. వీరు వాడే బాణాలు చాలా పెద్దవిగా మనిషి ఎత్తులో ఉంటాయి. ఆధునిక మందులు లేని వీరు అనారోగ్యానికి గురైతే అడవిలోని కొన్ని ప్రత్యేకమైన మూలికలు, చెట్ల బెరడులను వాడుకుంటారు. అంతేకాకుండా జరావా తెగ లాగే వీరు కూడా శరీరానికి తెల్లటి లేదా పసుపు రంగు బంకమట్టిని పూసుకుంటారు. ఇది కేవలం సాంప్రదాయ ఆచారం మాత్రమే కాదు, ఎండ తీవ్రత నుండి మరియు అడవిలోని విషకీటకాలు, దోమల కాటు నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి వారు కనిపెట్టిన సహజమైన మార్గం. క్రీస్తుపూర్వం నాటి జీవన విధానాన్ని వీరు ఇప్పటికీ అచ్చం అలాగే కొనసాగిస్తున్నారు. కాలం మారిన ప్రపంచం ఎంత ముందుకెళ్లినా తమ ఆచారాలను మార్చుకోకుండా బతుకుతున్న ఏకైక మానవ సమూహం బహుశా వీరే కావచ్చు. నార్త్ సెంటినల్ ద్వీపంలో నివసించే సెంటినలీస్ ప్రజల ఆహార వనరులు పూర్తిగా ప్రకృతి మరియు సముద్రం మీదనే ఆధారపడి ఉంటాయి. వీరికి వ్యవసాయం చేయడం అసలు రాదు. వీరు కేవలం వేటగాళ్ళు మరియు సేకర్తలు మాత్రమే. ఈ నార్త్ సెంటినల్ ద్వీపం దట్టమైన ఉష్ణమండల సతత హరితారణ్యాలతో కప్పబడి ఉంటుంది.
ట్రోపికల్ ఎవర్గ్రీన్ రెయిన్ ఫారెస్ట్స్. ఆ ద్వీపంలో రకరకాల పామ్ జాతికి చెందిన చెట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా అడవి తాటి, ఈత రకానికి చెందిన అండమాన్ బుల్లెట్ ఫుడ్, నిపా ఫార్మ్స్ మరియు కొబ్బరి వంటి పోలికలు ఉండే అడవి చెట్లున్నాయి. అడవి అరటి, రకరకాల అడవి పండ్లు, బెర్రీలు మరియు జామ రకానికి చెందిన అడవి పండ్ల చెట్లు కూడా విస్తారంగా ఇక్కడ పెరుగుతాయి. అడవిలో భూమి లోపల పెరిగే రకరకాల అడవి దుంపలు, గడ్డలు వీరికి ముఖ్యమైన ఆహారం. స్త్రీలు ఎక్కువగా అడవిలోకి వెళ్ళి ఈ దుంపలను, పండ్లను సేకరిస్తారు. ఈ ద్వీపం చాలా చిన్నది కావడం వల్ల అక్కడ పులులు, సింహాలు వంటి పెద్ద క్రూర జంతువులు ఏం లేవు. ఈ ద్వీపంలో అడవి పందుల జనాభా చాలా ఎక్కువ. సెంటినలీస్ పురుషులు విల్లంబులు, ఈటెలు పట్టుకొని గుంపులుగా వెళ్ళి ఈ పందులను వేటాడతారు. వీరి ప్రధాన మాంసాహార వనరు ఇదే. ఇంకా చిన్న జంతువులు, అడవిలో దొరికే రకరకాల పక్షిగూడ్లు, పక్షులు మరియు పెద్ద ఎలుకలను కూడా వీరు ఆహారంగా తీసుకుంటారు. సెంటినలీస్కి అడవి కంటే సముద్రమే ఎక్కువ ఆహారాన్ని ఇస్తుంది. వీరి ద్వీపం చుట్టూ నిస్సారమైన నీటిలో వేటాడుతుంటారు. వీరు చిన్న చిన్న చెక్క పడవలను తయారు చేసుకుని తీరానికి దగ్గరగా ప్రయాణిస్తారు. పడవలో నిలబడి పొడవైన ఈటలతో నీటిలోని చేపలను, పెద్ద సముద్ర తాబేలను గుచ్చి వేటాడతారు. తీరంలోని పగడపు దిబ్బల మధ్య దొరికే పెద్ద పెద్ద పీతలు, రొయ్యలు మరియు శంఖాల్లో ఉండే జీవులను ఏరుకొని తింటారు. అండమాన్ తెగలకు తేనె అంటే అమితమైన ఇష్టం. సెంటినలీస్ కూడా దట్టమైన చెట్లపై ఉండే అడవి తేనె తుట్టల నుండి తేనెను సేకరిస్తారు. తేనెటీగలు కుట్టకుండా ఉండడానికి వారు ఒక ప్రత్యేకమైన అడవి ఆకు రసాన్ని ఒంటికి పూసుకుంటారు. ఆ వాసనకు తేనెటీగలు వారి దరి చేరవు. వీరు మాంసాన్ని లేదా చేపలను పచ్చిగా తినరు. ప్రకృతి సిద్ధంగా దొరికిన నిప్పుపై కాల్చుకొని లేదా నిప్పులపై పొగబెట్టి తింటారు. వీరికి ఉప్పు, కారం వంటి మసాలాలు తెలియవు. కాబట్టి ఆహారాన్ని ఎలాంటి రుచులు లేకుండా కేవలం కాల్చుకొని మాత్రమే తింటారు. వీరికి సొంతంగా నిప్పును ఎలా తయారు చేయాలో తెలియదు కదా. రాళ్లను ఒకదానికొకటి కొట్టి లేదా కర్రలను వేగంగా రుద్ది కానీ నిప్పును పుట్టించే సాంకేతికత వారికి తెలియదని శాస్త్రవేత్తలు బలంగా నమ్ముతున్నారు. మరి వారు నిప్పును ఎలా వాడుతున్నారు? అడవిలో అప్పుడప్పుడు పిడుగులు పడడం వల్ల లేదా ఎండ తీవ్రతకు, ఎండుటాకులు వర్షణకు గురవ్వడం వల్ల సహజంగా అడవి మంటలు చెలరేగుతుంటాయి. అలా అడవి అంటుకున్నప్పుడు సెంటినలీస్ ప్రజలు ఆ నిప్పును చాలా జాగ్రత్తగా తమ గుడిసెలోకి తెచ్చుకుంటారు. ఒకసారి నిప్పు దొరికిన తర్వాత అది మళ్ళీ ఆరిపోకుండా చూసుకోవడం ఆ తెగలో అత్యంత ముఖ్యమైన బాధ్యత. వారు తమ గుడిసెల్లోని ప్రత్యేకమైన గట్టి కట్టెలను నిప్పుపై ఉంచుతారు. ఇవి నెమ్మదిగా చాలా గంటల పాటు పొగలు కక్కుతూ నివురుగప్పిన నిప్పుల లోపల మండుతూనే ఉంటాయి. ఈ నిప్పు పూర్తిగా ఆరిపోకుండా తెగలోని మహిళలు లేదా పెద్దలు నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంటారు. ఒక కట్టె అయిపోతుండగానే దాని పక్కన మరో కట్టెను చేరుస్తూ ఆ నిప్పును సజీవంగా ఉంచుతారు. వారు వేట కోసం ద్వీపంలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వలస వెళ్ళినప్పుడు లేదా సముద్రంలో పడవలపై వెళ్ళినప్పుడు కూడా నిప్పును వెంట తీసుకెళ్తారు. రాత్రి పగలు కాపలా. ఈ నిప్పు పూర్తిగా ఆరిపోకుండా తెగలోని మహిళలు లేదా పెద్దలు నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నార్త్ సెంటినలీస్ గురించి కొంతవరకు సమాచారం అయితే తెలుసుకున్నారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.